మొదలవుదాం తొలి ప్రేమగా, అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ఒక జన్మగా, మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే, ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను కానులే నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే, ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా, నా మనసుపై నీ పేరు వాలగా. సో నేను ఒక నిజం చెప్తానండి. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా, యాక్చువల్గా నేను ఈ అబ్బాయిని చూసి ఇతనే పిల్లలు చెప్పండి అడగాలి సార్ని వాళ్ళిద్దరిని కూడా. రైట్, మేడం ఎక్కడండి? కొంచెం తొందరగా రమ్మని చెప్పరా ప్లీజ్. ఓకే, ఇంకొకసారి పంపించండి ఇక్కడికి స్టేజ్ మీదకి. చిన్నపిల్లలు రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబదోడు లేరు మేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చ కడితే నిద్రపోదు నిద్ర రాత్రి. మేడం ఓకే, సో ఇంత కలర్ఫుల్ గా రెడీ వచ్చారు మరి అందరు కూడా సంగీతం అని చెప్పేసి. మీకు ఆడపడుచులు ఉన్నారా? వదినా మరదలు ఉన్నారా? తోటి కోడళ్ళు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? సో వాళ్ళందరి పేర్లు నాకు చెప్పండి. 1 by 1 గా అందరినీ పిలుస్తాను, అందరు ఇక్కడికి రావాలి. విజయ్ గారు, సంధ్య గారు ఫస్ట్. వికెట్ అవుట్. రండి, వచ్చేయండి. మేడం లేట్ చేయండి, ఓకేనా? ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. చాలా స్వాతి గారు, రాధిక గారు, ఇంకా రాధిక గారు మెయినా? ఓకే, రాధిక గారికి నెక్స్ట్ రాధిక పాట చేసి డాన్స్ చెప్పిద్దాం. నిర్మలా గారు ఎక్కడండి? వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? సహకరించండి. ఫస్ట్ అయితే కెమెరా వైపు చూడాలి. ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఓకే మేడం రండి, స్టేజ్ ఎక్కండి. స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఓకే డన్. ఒకసారి అందరు కెమెరా వైపు చూడండి మేడం. స్మైల్ ప్లీజ్.
రెడీ. సో పిల్లగానే వచ్చిన మా లేడీస్ కి కూడా గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. రెడీ, ఓకే. సో ఇంత క్యూట్ గా రెడీ వచ్చారు, కలర్ఫుల్ శారీస్ తో వచ్చారు కాబట్టి ఒక్కసారి మీ బయట కొంగు ఇలా వెనక నుంచి ఇలా ఉండాలి. నేను ఎలా నిల్చున్నాను చూడండి ఒకసారి. అది మేడం గారు ఫస్ట్ చేశారు హీరోయిన్ గారితో, మీరు కూడా ఫాలో అయిపోవాలి. మేడం అటువైపు తిరగండి. మీ మా వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. ఓకే డన్. సో ఫస్ట్ మేడం మీరు ఇక్కడ ఒక స్టెప్ అండ్ మ్యూజిక్ వాల్యూమ్ పెంచండి. గట్టిగా చప్పట్లు ఏంటి అలాగే సైలెంట్ గా చూస్తున్నారు. రైట్, ఓకే. ఇది జస్ట్ మీకు మహేష్ బాబు గారు గుర్తుకొస్తున్నారండి. అంత అందంగా ఉన్నారు, ఎంత తెల్లగా ఉన్నారో. ఈ కలర్ ఎలా వచ్చింది మీకు? నేనంటే మేకప్ వేసుకున్నా అనుకోండి, మీరు ఇంత అందంగా ఎలా కనిపిస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారు ఇంత అందంగా. రైట్, ఓకే. సార్ మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి
50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు దాటిపోయింది అంతేనా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మామూలు మ్యారేజే. ఓకే, పెద్దలు కుదిర్చిన పెళ్లి అంతేనా? సో మీరు పెళ్లి చూపులు జరిగాయా? జరిగాయి అప్పట్లో జరిగాయి కదా. ఓకే, సో పెళ్లి చూపుల్లో మీ ఆవిడని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు పెళ్లి చూపుల్లో ఏ కలర్ చీర కట్టుకొని మీ ముందుకు వచ్చారు? ఏమో గుర్తుండదా ఇప్పటికి? గుర్తు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆ రోజే కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అంతేనా కాదా? సార్ గుర్తుండదా? లంగమోనియా శారీ కట్టుకొని తీసుకొచ్చారా? గుర్తులేదు కానీ తీసుకొచ్చారు అలాగైతే, అంతేనా? సో 50 ఇయర్స్ అన్నారు కదా, ఈ 50 ఇయర్స్ జర్నీలో మీ శ్రీమతి గారికి ఎన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్పారు? అప్పుడు లవ్ యూ లేదు. అప్పుడు లవ్ యూ లేదు, గివ్ యూ లేదు, ఇప్పుడు గివ్ యూ నేను ఇప్పిస్తాను చూడండి. ఓకే, సో ఈ ఫ్లవర్స్ వస్తాయా? రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఒకసారి ఫ్లవర్ తీసుకోండి, అటువైపు తిరగండి, మేడం వైపు, నా వైపు కాదు. రెడీ మేడం, మీరు ఇటువైపు, సార్ వైపు ఉండాలి, ఓకేనా? ఇటు ఎదురుగా ఉండాలి, పెళ్లి పీటల మీద ఎలా కూర్చున్నారో అలాగే ఉండాలి. ఎవరైనా మీ ఆయన్ని చూస్తే ముసలోడు అని ఎవరైనా అంటారా? ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాడు ఆయన, చూసారా? అంత అందంగా కనిపిస్తున్నారు. రైట్, ఓకే సార్, ఈ మైక్ ఇస్తాను, ముద్దుగా మీ బుజ్జమ్మకి ఐ లవ్ యూ అని చెప్పాలి, ఓకేనా? రెడీయా? మైక్ తీసుకోవాలి, గట్టిగా తీసుకోండి. ఈ చేతిలో మైక్, ఈ చేతిలో ఫ్లవర్, ఓకేనా? ఐ లవ్ యూ. కాదండి, నాకు చెప్పారా ఆవిడ చెప్పారా? ఏం పేరు, ఏమని పిలుస్తారు మరి? చెన్నమ్మ లవ్ యూ. ఓకే రైట్ మేడం, మీరు కూడా ఒక్కసారి ఏమని పిలుస్తారు మీ వారిని? ఓ అంటారా, ఏవండి అంటారా, బావా అంటారా? ఏవండి అంటారు. ఏవండి ఐ లవ్ యూ టూ. కాదు, ఓ అంటే నేను చెప్పాలి మరి మీ ఆయనకి. ఒక్కసారి మీరు ఏవండి ఐ లవ్ యూ టూ, ఏవండి అంటూ అంతే. ఐ లవ్ యూ టూ అని చెప్పాలి వద్దా? ఒకసారి మీరైనా చెప్పండి మేడం, గట్టిగా వాయిస్కోండి అందరూ అనండి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పరా? మీరంటే నాకు ఇష్టం. ముసలోళ్ళని అస్సలు అనొద్దు మీరు. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారండి, మీరు అందరు చప్పట్లు కొడితేనే అందరూ. కమాన్ ఎవ్రీవన్. సో ఒక్కసారి చేతిలో చేసి ఇలా పట్టుకోండి, ఇద్దరు ఇలా చేతిలో చేసి ఇలా పట్టుకోవాలి, ఓకేనా? రైట్, ఒకసారి మేడం భుజం మీద ఇలా చేయండి మీరు, జరగండి, దగ్గర జరగాలి, ఇద్దరు దగ్గరకు ఉండాలి. మీరు వెనక నుంచి సార్ ఇలా పట్టుకోండి ఆ చేయితో, ఈ ఫ్లవర్ ఇద్దరు కలిసి పట్టుకోండి. ఒకసారి కెమెరా వైపు చూడరా, నవ్వాలి ఇద్దరు కూడా. ఎన్నెన్నో జన్మల బంధం, ఓల్డ్ సాంగ్. రెడీ, అలాగే ఉండండి. మేడం చేతిలో చేసి ఇలా పట్టుకోరా ఒకసారి. రెడీ? సో వాళ్ళ డాన్స్ చూడాలనుకున్న వాళ్ళు గట్టిగా ఓయేసుకోండి, లేకపోతే మహేష్ బాబు గారితో నేను డాన్స్ చేయాల్సి వస్తుంది మరి. చెన్నమ్మ గారు రెడీ, ఒక్కసారి సాంగ్ అది ప్లే చేయరా, ఎన్నెన్నో జన్మల బంధం. రెడీ? జస్ట్ నిల్చొని చేతులు ఆడించండి చాలు, ఓకేనా? ఒకసారి ఇలా పట్టుకోండి. ఫ్లవర్ వదిలేండి మేడం, ఫ్లవర్ వదిలేండి. అదే, come on, చప్పట్లు. ఇలా చేతులు మీరు దగ్గర జరగాలి, ఇలా మీరు ఇలా పట్టుకొని నడుమి చేయండి, మీరు నడుమి. ఓకే, ఒక నిమిషం. ఫైనల్ గా మా మహేష్ బాబు గారు చెన్నమ్మ గారు కదా, చెన్నమ్మ గారిని ఎత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, చెన్నమ్మ గారు మహేష్ బాబు గారిని ఎత్తుకుంటారు. రైట్, ఓకే, సూపర్ అండి, చాలా క్యూట్ పేరు, అసలు ఎంత హుషారుగా ఉన్నారో. ఒక్కసారి వీళ్ళిద్దరికి గట్టిగా వాయిస్కోండి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి, మా వాళ్ళు కూడా వస్తారు 1 by 1, ఓకేనా? ఇక్కడే కూర్చోండి, హాయిగా ఎంజాయ్ చేయండి, ఓకే? రైట్, థ్యాంక్ యూ. స్లోగా స్టేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోండి. రెడీ, అందరూ ఒకసారి ఇలా అనండి, కమాన్, చేతులు పైకి ఎత్తాలి, కమాన్. రెడీ, కమాన్, డాన్స్ చేయాలి సార్, కమాన్, ఎంకరేజ్ చేయండి అందరూ.
ఇప్పుడు మీరు అందరికీ ఒకసారి స్టేజ్ మీదకి రా అని చెప్పండి. చంద్రావతి ఒకసారి స్టేజ్ మీదకి రా. రండి మేడం, అంత ప్రేమగా పిలిచారు కాబట్టి తప్పకుండా రావాలి మీరు. ఓకేనా? ప్లీజ్ చంద్రావతి గారు. నెక్స్ట్ సార్ మీరు ఏమని పిలుస్తారు? నిర్మల స్టేజ్ మీదకి రావాలి. నిర్మల గారు వచ్చేయండి. నెక్స్ట్ విజయ గారు ఎక్కడ? ఫాస్ట్ గా రావాలండి, మీ వాళ్ళతో ఒక ఫోటో దిగాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ సార్ మీరు. స్టేజ్ మీదకి రావాలి. శిరీష ఏమని పిలుస్తారు? సిరి గారు. సిరి గారు రండి. మేడం వచ్చారు. ఓకే నెక్స్ట్ ఇక్కడ రావాలి ఫాస్ట్ గా. గోదావరి గట్టు రెడీగా ఉంటుంది. లహరాయి లహరాయి గుండె వెచ్చనై ఊహలు. ఓకే అందరూ వచ్చారా? నెక్స్ట్ సిరి గారు ఎక్కడ? లహరాయి ఓకే తినిపిస్తున్నారా? ఓకే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసిగేదాన్ని తెరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడిపురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదావరి గట్టు మీద రామచిలకనే కి పెట్టి గింజకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి బస్సులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగలు చేశావే చీచి సిగ్గలని మొగుడు గారండా గొయ్ 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 అంటూ మీదికి రాకండా గొప్పడి పిల్లలతో కిక్కిలి నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే మీరు పొరుగు ముందు సరసాలొద్దండా కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయ్యి సన్నల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా గుండెలకి పుడుతుందా అయ్యో ఎస్ ఓకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడం అందరు కూడా. రైట్ థ్యాంక్ యూ సార్. అమ్మ మ్యూజిక్ సార్ కాదండి, హీరో గారు వస్తే ఇంత తక్కువ నా చప్పట్లు విజిల్స్ ఎక్కడా? రైట్ ఒక్కసారి ఇటు వచ్చేయండి సార్. మీ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు? 1 by 1 అందరి పేర్లు నాకు చెప్పాలి. ఓకేనా? మీ బావ బామ్మర్దులు ఉన్నా పర్లేదు, అన్న తమ్ముళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరి పేర్లు నాకు చెప్పండి. సాయి గారు, ఇంకా సుధీర్ గారు, అసలు సిగ్గుపడద్దు రావాలి. కళ్యాణ్ రామ్ గారు వచ్చేయండి. తర్వాత తర్వాత లేదు, ఇంకా మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కమాన్. ఇంకా నెక్స్ట్ గోపాల్ గారు, మురళి గారు, ధనుష్ గారు, కళ్యాణ్ రామ్ గారు, భార్గవ్ గారు, ఇంకా మనోజ్ గారు, సురేష్ గారు. రండి సార్ వచ్చేసేయండి. ఇంతసేపు అక్కడ ఉండి ఒకటే ఎంకరేజ్ చేశారు కదా మా వాళ్ళందరినీ కూడా. ఇంకా కళ్యాణ్ రామ్ గారు వచ్చారా? ఆయన వస్తున్నాను అందరినీ పంపించేస్తున్నారు, ఆయన రావట్లేదండి. రండి కళ్యాణ్ రామ్ గారు వచ్చేయాలి. మనోజ్ గారు కూడా. ఎస్ ఓకే రండి. ఇంకా ఉన్నారా? ఇంతేనా బ్యాచ్? ఇంతేనా? ఇందాక లుంగి డాన్స్ సాంగ్ కి డాన్స్ వేసింది ఎవరైనా? ఎవరు? ఎక్కడ ఉన్నారు ఆయన? ధనేష్ గారు మీ లుంగి డాన్స్ బాగుంది, ఒకసారి వచ్చి మా ముందు పర్ఫామ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఓకే రెడీ. మీ ఫ్రెండ్ తో ఒక ఫస్ట్ గ్రూప్ ఫోటో దిగండి సార్. మిడిల్ లో ఉంచండి, మీరు అందరూ ఇటు ఇద్దరు నిల్చోండి ఫస్ట్ అయితే. మీ సిస్టర్ గురించి మీ బావగారు చెప్తారు అంటే అలా అని కాదు, పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందనేది మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నారు అనమాట. ఓకేనా? రెడీయా సార్? ఓకే. సో పెళ్లి తర్వాత ఎలా ఉంది, పెళ్లికి ముందు ఎలా ఉంది?
ఉంది అనేది మీరు ఇప్పుడు మాకు షేర్ చేసుకోవాలి. దేనికైనా ఊగొట్టుకున్నాను ఆ మ్యూజిక్ బాగుంది అంటే మంచి స్వాగ్ ఉంది దానిలో అందుకే. అంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా పని చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి చెప్పకుండా చేసాం అనుకోండి, మరి అక్కడ మన ఇంటికి వచ్చి ఉపయోగం అంటే ఇంకా ఇప్పుడు మామూలుగా చిన్న ఎట్లా అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వంటలో పెరుగుతారు, తర్వాత మనం నమ్ముకొని మనతో పాటు వచ్చేస్తారు. మనం ఏమీ చెప్పకుండా మామూలుగా మన పని అయితే మనం చేసుకుని పోతుంది, ఇంక మనకి గొడవలు రాక ఇంకేం వస్తాయి చెప్పండి. సో మాకైతే గొడవలు ఏం లేవు, ఈ నా పిల్లడు మా పిల్ల, మేమందరం హ్యాపీ ఫ్యామిలీ మాది. అంటే ఏదన్నా చెప్పేశారు అనుకోండి ముందు, తర్వాత ఇబ్బంది. అది లేకపోతే 4 రోజుల తర్వాత చెప్పారు అనుకోండి, ఆ రోజు మాకు చెప్పలేదు అంటే మా ఇంపార్టెన్స్ ఇది అనుకుంటారు అంతే. అట్లా అనుకోవడం కూడా తప్పులేదండి. సూపర్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 లైన్స్ చాలా చక్కగా వివరించారు సార్. మీరు కూడా అలాగే ఒక్క నిమిషం వంట అసలు మీరు వెళ్ళినప్పుడు సారే చేశారా ఏంటి? అంతేనా? ఇద్దరు? ఓ దేవుడా. ఓకే, ఏ కర్రీ బాగా చేస్తారు సార్? చికెన్ బిర్యానీయా? అమ్మా, ఇంత మంచి వంట మాస్టర్లు ఉన్నారు అయితే ఇంట్లోనే. రైట్, ఓకే. మేడం చేసే వంటకాలలో మీకు ఏ వంటకం అంటే బాగా ఇష్టం? వెజ్. ఎందుకు నాన్ వెజ్ ఇష్టపడరా? మేడం తిన్నారు నాన్ వెజ్. మై గాడ్. ఓకే, సో పెళ్లి తర్వాత ఎలా ఉందండి మీ లైఫ్? ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మ్యారేజ్ అయ్యి? 10 years అవుతుంది. సో ఈ 10 years లో మీకు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బా బ్యాచులర్ లైఫ్ బాగుందిరా అనిపించిందా ఒక్కసారైనా? ఎప్పుడు అనిపిస్తూనే ఉంటది. ఇది రికార్డ్ చేయండి, తర్వాత మేడం కి వాట్సాప్ చేయండి, ఓకేనా? నైట్ ఇంటికి వెళ్ళాక ఆయనకి అసలు నిద్ర ఉండదు అనమాట ఈరోజు. ఓకే, డన్. రైట్, సో ఓకే రైట్. ఒక్కసారి మా యూత్ బ్యాచ్ ఒక్కసారి హలో. రైట్, మేడం వచ్చారా? ఎక్కడ ఉన్నారు? ఓకే, డన్. మేడం చూస్తున్నారు. అమ్మో, మళ్ళీ నన్ను ఏదన్నా అనుకుంటారండి. ఓకే, సో మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, ఆ సార్ కి కూడా షేర్ చేయండి ఎలా ఉండాలి ఏంటి పెళ్లి తర్వాత అనేది, ఓకేనా? లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఓకే 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 అంటే చాలు, ఏమవుతలేదు. అంతేగా 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 అమ్మయ్య, వాళ్ళు చెడిపోయారు ఎలాగో, సార్ని కూడా చెడగొడుతున్నారు అనమాట అలాగా. రైట్, ఓకే. 2 ముక్కలలో భలే చెప్పేశారండి. మ్యారీడా? ఎక్స్పీరియన్స్ అంటే పెళ్లి కాకముందే అనుభవించారేమో అనుకున్నానండి. కాలేదా? ఒక్కసారి కాదు, ఇందాకెవరండి పెళ్ళైంది అన్నారు? నేను అదే అడుగుతున్నాను, ఒక్కసారి కూడా కాలేదా అంటున్నాను. అసలు ఏమైతారు మీరు పవన్ గారికి? తమ్ముడు. ఓకే, అన్నయ్య ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు, ఇక తమ్ముడికి నేర్పిద్దాం లేండి చిన్నగా. ఎవరు తమ్ముడు? సముద్రాలే దాటేశాడా? అన్నయ్య ఇప్పుడే ఇంకా కాలువలో ఈదుతున్నాడు, అంతేనా? రైట్ సార్, ఒకసారి ముందు జరగండి అందరూ. పిల్లల్ని కొంచెం పక్కన పెట్టేసాను సార్, ఒక 2 minutes.
ఎస్ ఓకే కమాన్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్. ఒకటే ధనలక్ష్మి గారు, సుధీర్ గారు ఖచ్చితంగా ఈరోజు ధనలక్ష్మి గారిని ఎత్తుకొని 4 రౌండ్లు ఇలా తిరుగుతారు. లాస్ట్ లో అందరి కోసం స్టెప్ చేస్తారు. అందరు కూడా ఎవరి ఇంటికి వెళ్ళొద్దు, హాయిగా కూర్చోండి, వెయిట్ చేయండి ఆ స్టెప్ కోసం. ఓకేనా? రైట్ ఓకే, ముందుకు రండి. ఇంకో బ్యాచ్ కూడా యాడ్ అవుతారు. సార్ మీరు కూడా ఒక్కసారి చుట్టమల్లి సాంగ్ ప్లే చేయరా? ఓకేనా? బుజ్జగిస్తూ చక్కగా ఫోర్ హెడ్ పైన కిస్ చేయాలి. మీరు ఫీల్ అవుతూ 3, 2, 1 and go. మొత్తం మీ వాళ్ళే ఉన్నారండి, అసలు సిగ్గుపడద్దు. ఓకేనా? అక్కడ కవర్ చేయండి సాగర్ గారు.
बातें इधर की धड़कनें तेज हो जाती है हवा रुक रुक के चलने लगती है मौसम बदल जाता है छान नदी से छान लगन छान नजरे सभान तीर समान हमारी
పిల్లలు ఎదిగేటప్పుడు కంటే వాళ్ళ ప్రేమను పొందినప్పుడు ఉండే సంతోషం వేరే ఉంటుంది. ఒకసారి హాస్టల్కి వెళ్ళినప్పుడు వినాయక చవితి ముందు మా పిల్లల్ని అందరినీ అడిగారంట, మీరేం చదువుతారు ఏంటి, దేవుడు వినాయకుడు ఎదురుకొచ్చి మిమ్మల్ని ఏం కోరుకుంటారు, ఏం అవ్వాలనుకుంటారంటే పిల్లలందరూ ఒకళ్ళు డాక్టరే అవుతారు, ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, వాళ్ళ కోరికే వాళ్ళు చెప్పారంట. మా పాప మాత్రం మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ అమ్మా నాన్నకే పుట్టాలని కోరుకుంటున్నా అని చెప్పింది. ఆ రోజు వారం తర్వాత మేము వెళ్తే ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళంతా ఎదురుకొచ్చి నన్ను కావటేసుకొని, మీ పిల్లకి మీ మీద ఎంత మనేది ఉందని తెలియదు, మనేది ఉందని తెలుసు కానీ ఎంత మనేది ఉందని తెలియదు, ఇప్పుడు అర్థమైంది అని చెప్తుంటే ఆ రోజు ఇప్పుడు వరకు నేను మర్చిపోలేను. 100 ఏళ్ల పంట, జన్మజన్మల బంధం అంటే అదే కావాలి. మమ్మల్ని చూసే మా పిల్లలు ఆ ప్రేమ నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఆపద్దు మీరు అస్సలు. సూపర్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడే ఉండాలి, ఒక్క నిమిషం. వీళ్ళ బ్యాచ్ ఇంకెంతమంది? సుధాకర్ గారా? ఎక్కడండి సుధాకర్ గారు? రండి. గ్లాసెస్ లో వాటర్ వచ్చి అలాగే పట్టుకోండి, అలాగే పట్టుకోండి. ఓకే, మెయిన్ హీరో రాలేదు. కృష్ణ గారు రండి ఒకసారి. బ్రహ్మాజీ గారు కూడా ఒకసారి రావాల్సిందే కోరుతున్నామండి. ఆ గ్లాసెస్ అలాగే పట్టుకొని నిల్చోండి సార్. ఇటు రండి మీరు. సత్యనారాయణ గారు వచ్చారా? బ్రహ్మాజీ గారు రండి. ఇలాగే చేయాలి, ఓకేనా? మెడిసిన్ తీసుకోకుండా నాగిన డాన్స్ ఏంటివే? చూడు, గ్లాసు అందులో 60 ml ఐస్ క్యూబ్ వేసే సోడా వేసో, లేదంటే నీళ్ళే పోసో. చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే.
షట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెట్టేస్తే అరే మావా అరే మావా అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా మిగిలా అరే మావా మిగిలా మొత్తం తాగాలి లేపాలి పెట్టు తప్పుకోండి ఓకే ఓకే సూపర్ నిజానికి నెక్స్ట్ వేణి గారు శంకర్ గారు రెడీగా ఉండాలండి వేణు కదా వేణి గారి సాంగ్ గోదావరి గట్టు మీద రామసలకావే ఓ గోదావరి గట్టు మీద రామసలకావే చూడు ముసిగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి గట్టు మీద రామసులకునే కి పెట్టి గింజుకున్నా నీకు దొరకనే వావ్ సూపర్ గట్టిగా క్లాప్స్ కొట్టండి కమాన్ అమ్మో విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచి చేసి కేలేని మొగుడు గారండా గొయ్ 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 అంటూ మీదికి రాకుండా గంబడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే మీరు పొరుగు ముందు సరసాల తిండా కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాను మిక్కేస్తా మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కాటి వేస్తారు తగ్గేదే లేదంటూ నా గుండెడికే పుడుతుంటారు ఓకే ఒక్కసారి ఆఫ్ చేయండి సుధీర్ గారు రైట్ ఒక్కసారి గట్టిగా చెప్పండి పత్తి పువ్వుల మరి కంటోడే పత్తి పువ్వుల మరి కంటోడే
అయిపోయారు కమా కన్ను నాకు కొడుతుండే నిన్ను చూడ బుద్ధైతాంది రాజీగో మాట్లాడ బుద్ధైతాంది రాజీగో బుద్ధైతాంది రాజీగో బుద్ధైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గట్టిగా కొట్టేసుకుంటాది నెక్స్ట్ సాంగ్ ఓ ముత్యాలమ్మ ఓ మురిపరాతమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చగుండాలే నువ్వు పదులగుండాలే భూమి తల్లి సాక్షిగా సేవగుండాలి. వన్ మోర్ సాంగ్ Yes, one more song. సింపిరి చుట్టు దాన్ని శివలిరకన సుట్ట దాన్ని
దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేను తండ్రి దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేను తండ్రి దాన్ని కాదు బాబు పిలవగానే నేను రాను బాబా నేను తండ్రి దాన్ని కాదు బాబు పిలవగానే నేను రాను బాబా ఎస్ సూపర్ క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకే నెక్స్ట్ రావాలి పవన్ గారు అండ్ బ్యాచ్. ధనుష్ గారు ఒక లుంగి డాన్స్ అండి. పవన్ గారు మీరు వచ్చేయండి ఫస్ట్. రావాలి. ఓకే గ్రూప్ అయినా పర్లేదు సోలో అయినా పర్లేదు మాకైతే లుంగి డాన్స్ కావాలి. ఎక్కడ అర్థం గారు లుంగి ఉంది కదా उठाना पड़ेगा स्टेप करके दिखाना
ఓకే సూపర్, క్లాప్స్ కొట్టండి అందరు కూడా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారండి? నువ్వే చెప్పాలా బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్ దబిడి దబిడి నీ చెయ్యే గత్తు బాల డీజే సాంగ్ అమ్మ అంతే, వేరే ఏం ఉండదు కదా. సాయి చూడ Vishnu.